భారతీయ జనతా పార్టీకి జమ్మూ కాశ్మీర్ అనేది ఒక ప్రాంతమే కాదు, ఒక సెంటిమెంట్ కూడా. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు, రామ మందిరము, ఉమ్మడి పౌరసంతో పాటు బీజేపీ ఆర్ఎస్ఎస్ పరివార్ కోర్ ఎజెండాలో ఒకటి. రెండోసారి మోడీ అధికారంలోకి వచ్చాక ఈ 3 అంశాల్లో 2 సాధించేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం కూడా అయింది. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కూడా గర్భగుడిలో ఇంకా పూర్తి నిర్మాణం కాకపోయినప్పటికీ, అలాగే ఆర్టికల్ 370ని కూడా నిరర్థకం చేసేశారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఏకంగా బీజేపీ గెలవాలి, అది కూడా కాశ్మీర్లో గెలవాలి. జమ్మూ ప్రాంతము హిందూ మెజారిటీ ఉండే ప్రాంతం కనుక సహజంగా బీజేపీ గెలుస్తూ వచ్చిన చరిత్ర కూడా ఉంది. కానీ ఇప్పుడు కాశ్మీర్లో గెలవటానికి బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఒకటి, రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఇటీవల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేశారు. దీనిలో భాగంగా జమ్మూ వైపు 6 సీట్లు పెరిగాయి, కాశ్మీర్లో 1 సీటు మాత్రమే పెరిగింది. సో జమ్మూలో బీజేపీకి బలమున్న ప్రాంతం, హిందూ మెజారిటీ ఉన్న ప్రాంతం, అక్కడ 6 సీట్లు పెరగడం వల్ల జమ్మూ కాశ్మీర్లో మొత్తం రేపు కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న దీన్ని రాష్ట్రంగా మారిస్తే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలన్నది బీజేపీ లక్ష్యం. అయితే ముస్లింలు మెజారిటీగా ఉండే కాశ్మీర్ లోయలో బీజేపీకి పెద్దగా ఓట్లు రావు కనుక అక్కడ మిత్రులతో చేతులు కలపాలని, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన గులాం నబీ ఆజాద్తోనో లేదా 1-2 చిన్న చిన్న కాశ్మీరీ పార్టీలను కూడా బీజేపీ వెనకాల ఉండి ప్రోత్సహిస్తుంది. అలా బీజేపీ జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి రావాలి అని యత్నిస్తుంది. గతంలో మహబూబా ముఫ్తీ నాయకత్వం నుండి పీడీపీతో కలిసి అధికారం కూడా పంచుకున్నారు. అది అన్నేచురల్ అలయన్స్ కనుక ఎక్కువ కాలం నిలబడలే. ఇకైతే దానికన్నా అది ఎప్పుడు సాధ్యమవుతుందో, ఇప్పుడే సాధ్యమవుతుందో లేదు తెలియదు. కానీ ఈలోగా కాశ్మీర్ లోయలో ఎంపీ గెలవాలన్నది బీజేపీ టార్గెట్. కాశ్మీర్ లోయ అది పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతము, ముస్లింలు మెజారిటీ ఉన్న ప్రాంతము, అందువల్ల సహజంగా బీజేపీకి అంత సులభం కాదు. కానీ ఇప్పుడు అనంతనాగ్, సౌత్ కాశ్మీర్లోని అనంతనాగ్లో గెలవటానికి అవసరమైన సామధాన భేద దండోపాయాల్ని బీజేపీ ఆలోచిస్తుంది. ఇందులో భాగంగా 2 పనులు చేశారు. ఒకటి, జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అమెండ్మెంట్ ఆర్డర్ అని ఒక చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. దీని ద్వారా ఎస్టీ జాబితాలో 4 కొత్త కమ్యూనిటీస్ని కలిపారు. అందులో గడ్డా బ్రాహ్మణ్, కోలి, పహారీ, పడారి అని 4 కమ్యూనిటీ కలిపారు. ఇందులో ముఖ్యమైనది పహారీ. పహారీ నియర్లీ 7% జమ్మూ కాశ్మీర్ జనాభాలో 7% ఉంటారు. 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మదర్ టంగ్ డేటా 2011 సెన్సస్ ఆధారంగా ప్రకటించారు. దీని ప్రకారం 7% ఉంటారు ఈ పహారీ పాపులేషన్. పహారీలను ఎస్టీ జాబితాలో చేర్చారు. పహారీలు 1989 నుంచి మాకు ఎస్టీ జాబితా కావాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో సుమారు 15 లక్షల ట్రైబల్స్ ఉంటే ఇందులో 11.35 lakhs గుజ్జర్ బకేర్వాల్ కమ్యూనిటీ ఉంటుంది. వీరు ప్రధానంగా ముస్లిం కమ్యూనిటీ. గుజ్జర్ బకేర్వాల్ కమ్యూనిటీ ప్రధానంగా ఎస్టీ స్టేటస్ అనుభవిస్తూ వస్తున్నారు. రాజౌరి, పూంచ్ ఈ ప్రాంతంలో గుజ్జర్ బకేర్వాల్ కమ్యూనిటీ ఎస్టీ హోదా పొందుతూ వచ్చారు. వారికి వాస్తవంగా వారిని కూడా అట్రాక్ట్ చేయడానికి ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఫారెస్ట్ రైట్ చట్టం, అటవీ హక్కుల చట్టాన్ని ఈ గుజ్జర్ బకేర్వాల్ కమ్యూనిటీ ఉన్న ప్రాంతాలకు కూడా విస్తరించారు. కానీ పహారీ రిజర్వేషన్లను గుజ్జర్ బకేర్వాల్ కమ్యూనిటీ బాగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వారికి ప్రధాన పోటీదారుగా వస్తారు అని. ఎందుకంటే వీళ్ళు అరౌండ్ 11 lakh అబౌవ్ ఉంటారు. సో కానీ బీజేపీ చాలా తెలివిగా ఈ పహారీ కమ్యూనిటీని ఎస్టీగా గుర్తించారు. అయితే గుజ్జర్ బకేర్వాల్ కమ్యూనిటీ వాదన ఏంటంటే పహారీ అనేది ఒక కాస్టే కాదు, పహారీ అనేది భాష, లాంగ్వేజ్.
ఆ పహారీ మాట్లాడే వాళ్ళలో అప్పర్ కాస్ట్లు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. అందువల్ల పహారీ కమ్యూనిటీని ఏ రకంగా మీరు ఎస్టీ జాబితాలో చేరుస్తారు అని గుజ్జర్ బకేర్వాల్ కమ్యూనిటీ బాగా నిరసనలు కూడా వ్యక్తం చేశారు. బీజేపీ ఈ నిరసన లెక్క చేయకుండా పహారీ కమ్యూనిటీకి ఎస్టీ స్టేటస్ ఇచ్చారు. దీంతో పెద్ద సంఖ్యలో పహారీలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తారని అంచనా. కులమైన మతపరమైన విభేదాలను పక్కకు పెట్టి తమకు ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది కనుక బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తారని. దాంతోపాటు ఇంకో పని ఏం చేస్తారంటే కాన్స్టిట్యూషన్ డీలిమిటేషన్ యాక్ట్ తెచ్చారు. ఈ డీలిమిటేషన్ యాక్ట్ తెచ్చి జమ్మూ కాశ్మీర్లోని అసెంబ్లీ నియోజకవర్గాలు నేను ఇంతకుముందు చెప్పినట్లు జమ్మూలో 6, కాశ్మీర్లో 1 సీటు పెంచడమే కాకుండా ఈ అనంతనాగ్ నియోజకవర్గ స్వభావమే మారిపోయింది. వాస్తవంగా పాత ఈ డీలిమిటేషన్ ముందున్న అనంతనాగ్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. 2014లో 28.54% ఓటేశారు. అది హయ్యెస్ట్ ఇటీవల గత కొన్ని దశాబ్దాలలో అంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎప్పుడు రాలేదు. 2014లో అది 28.54%. ఇక 2019లో ఇది కేవలం 8.76% మాత్రమే పోలింగ్ అనంతనాగ్ పాత అనంతనాగ్ ప్రాంతంలో. సో ఎందుకంటే పుల్వామా అటాక్ కూడా జరగడంతో ఇంకా తీవ్రవాద ప్రభావిత ప్రాంతం కనుక ఇక్కడ ఓటింగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు బీజేపీ లక్ష్యం ఏంటంటే ఈ ఓల్డ్ అనంతనాగ్ అంటే అనంతనాగ్ ఇప్పుడు రీడ్రా చేయక ముందున్న ప్రాంతాల్లో తీవ్రవాద ప్రభావం వల్ల ఓట్లు తక్కువ పడతాయి. ఆ పడ్డ ఓట్లు కూడా ప్రాంతీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ పంచుకుంటుంది. అంటే ఓల్డ్ అనంతనాగ్ చరిత్ర చూస్తే ఏదర్ ఎన్సీ ఒకసారి నేషనల్ కాన్ఫరెన్స్ గెలిస్తే ఒకసారి పీడీపీ గెలుస్తుంది. 2019లో నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది. అందువల్ల ఆ పాత అనంతనాగ్ నియోజకవర్గంలోని ప్రాంతాలలో నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ చీల్చుకుంటే ఇప్పుడు కొత్తగా కలిసి వచ్చిన ప్రాంతం ఉంది రజౌరీ వైపు నుంచి. ఇక్కడ పహారీలు గణనీయంగా ఉంటారు. ఈ ప్రాంతం రిలేటివ్లీ సేఫర్ ప్రాంతం కూడా, అంటే ఓల్డ్ అనంతనాగ్ ప్రాంతంతో పోలిస్తే. అందువల్ల ఈ రజౌరీ వైపు నుంచి యాడైన ప్రాంతాలు కూడా కలుపుకుంటే ఒకటి పహారీలు ఈ అనంతనాగ్ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉంటారు. ఈ ప్రాంతము రిలేటివ్లీ సేఫర్ ప్రాంతం కనుక అక్కడ ఓటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. దానితో ఇప్పుడు సౌత్ కాశ్మీర్లోని అనంతనాగ్ సీటు గెలుచుకొని తొలిసారిగా కాశ్మీర్ లోయలో బీజేపీ జెండా కాషాయ జెండా ఎగరవేయాలన్నది భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా కనబడుతోంది. ఇది అటు ఎస్టీ జాబితాను సవరించడం ద్వారా ఇటు డీలిమిటేషన్ చేయడం ద్వారా కేర్ఫుల్గా ఈ సీటు అంటే జమ్మూలో సీట్లు గెలవటానికి అవసరమైన మార్పులు చేర్పులే కాదు కాశ్మీర్ లోయలో కూడా మొదటిసారి అడుగు పెట్టాలని బీజేపీ ఆలోచిస్తోంది.